ఎన్నికలకు ముందు రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు పెన్షనర్లకు ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు తీపి కబురు అందించారు. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఎన్ శివశంకర్ నేతృత్వంలో తెలంగాణ రాష్ట్ర రెండో వేతన సవరణ సంఘంను ఏర్పాటు చేస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు. మరో రిటైర్డ్ ఐఏఎస్ అధికారి బి రామయ్య కమిటీ సభ్యుడిగా వ్యవహరించనున్నారు. వేతన సవరణ సంఘం నివేదిక సమర్పించే వరకు ఉద్యోగులు పెన్షనర్లు మూల వేతనం మూల పెన్షన్పై 5% మధ్యంతర భృతిని చెల్లించాలని కూడా సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ప్రస్తుత అక్టోబర్ నెల నుంచి ఐఆర్ను వర్తింపజేయనున్నారు. ఈ మేరకు కొత్త పీఆర్సీ ఏర్పాటు మధ్యంతర భృతి చెల్లింపులపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి 2 వేరువేరు ఉత్తర్వులు జారీ చేశారు. 6 నెలల్లోగా నివేదికను సమర్పించాలని ఈ కమిటీని ఆదేశించారు. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి టీపీఆర్టీయూ ప్రెసిడెంట్ హర్షవర్ధన్ రెడ్డి గారు సిద్ధంగా ఉన్నారు. సార్ నమస్తే సార్. సార్ నమస్తే సార్. ఎన్నికలకు ప్రభుత్వం ఉద్యోగులకు తీపి కబురు అందించింది అనుకోవచ్చు అంటారా? ఏమంటారు దీని మీద మీరు? ఇది తీపి కబురు అయితే కాదమ్మా. మీరు అన్నట్టు ఎన్నికలకు ముందు ఉద్యోగులకు కాస్తంత ఎరచూచినట్టు మనం భావించవచ్చు. ఏదైతే ఇలా ప్రభుత్వానికి బాకా పడుతున్న సంఘాలు ఉన్నాయో టీఎన్జిఓలు టీజీఓలు ఉపాధ్యాయ సంఘాలలో 1-2 సంఘాలు దీన్ని తీపి కబురుగా ప్రచారం చేస్తున్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో కానీ తెలంగాణ వచ్చిన తర్వాత కూడా గతంలో 2 పీఆర్సీలు తీసుకున్న ఉద్యోగులు ఎవరు కూడా ఇంత తక్కువ 5% పీఆర్సీని పొందలేదు ఐఆర్ను. ఇది తీపి కబురు ఎట్లా అవుతుందమ్మా? జూలై 1, 2023 నుంచి పీఆర్సీనే అమల్లోకి రావాలి. పీఆర్సీనే పే రివిజన్ కమిషనే అమల్లోకి రావాలి. కానీ తూతూ మంత్రంగా ఓ కమిటీ వేసి కమిటీ రిపోర్ట్ వచ్చి ఫిట్మెంట్ ప్రకటించే లోపల ఈ 5% అనేది చాలా తక్కువ. గత పీఆర్సీలో కూడా సుమారు 33 నెలల పీఆర్సీని ప్రభుత్వానికి అంటే ప్రభుత్వం ఉపాధ్యాయ ఉద్యోగ పెన్షనర్లకు నష్టం చేసింది. కనీసం ఒక ఎరియర్స్ ను 18 నెలలు వాయిదాలుగా పెట్టి ఇప్పటికీ కూడా పూర్తి చేయలేదు ఆ 18 వాయిదాలు. మరి అటువంటి పీఆర్సీ ఈరోజు 5% అనేది చాలా తక్కువ. ఇప్పటికీ ప్రభుత్వము 4 డిఏలు ఇవ్వాలమ్మా. ఒక్కొక్క డిఏ 3.64% ఉంటుంది. అంటే 4 డిఏలను లెక్కిస్తే మనం దాదాపు 14 చేంజ్ ఉంటుంది. మాకు ఇచ్చే బకాయిల డిఏలే 14% ఉంటే దాంట్లో 3వ వంతు 5% ఐఆర్ ఇవ్వడం ఎంతవరకు సబబు? మాకు ఐఆర్ ఏమొద్దు 5%. మా డిఏలు బకాయిలు లేకుండా 4 డిఏలు అనౌన్స్ చేయమనండి. పీఆర్సీ 6 నెలలకు 5 నెలలకు అమల్లోకి వస్తుందని ఓ ఫిట్మెంట్ అనౌన్స్ చేయమనండి. కేవలం ఎన్నికలలో ఉద్యోగుల ఓట్ల కోసం ఇచ్చినటువంటి చర్య తప్ప ఎక్కడ కూడా ఉద్యోగులకు సంతృప్తికరంగా కాదు, ప్రభుత్వానికి కూడా సంతృప్తికరంగా లేదు. తెలంగాణ ఈరోజు జిఎస్టీ 33% పెరిగింది తెలంగాణ రాష్ట్రంలో. కానీ పీఆర్సీ ఐఆర్ ఏమో 5% ఇస్తారా? ఇది ఎంతవరకు సమంజసం? మళ్ళీ ఉద్యోగులను మోసం చేస్తుండడమే. తెలంగాణ ఉద్యమంలో 42 రోజుల పాటు సకల జనుల సమ్మె చేసిన ఉద్యోగ ఉపాధ్యాయులను మళ్ళీ కేసీఆర్ గారు వంచిస్తున్నాడని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ. ఓకే సార్, థ్యాంక్ యూ సార్ మీ అభిప్రాయం తెలియజేసినందుకు.